నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? గాదిరాజు రామరాజు, భీమవరం. నేను భీమవరం పట్టణ వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులుగా చేస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మాది యాక్చువల్గా రాజకీయ కుటుంబం కిందే లెక్క. మా వ్యాపారాలు, మా వ్యవసాయాలు మేము చేసుకున్నా. మా తండ్రి గారు భీమవరం మన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్గా చేశారు. అలాగే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా చేశారు. అలాగే మా తల్లిగారు కూడా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా పనిచేసేవారు. ప్రస్తుతం మీరు ఉన్న పార్టీ ఏదండి? నేను ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానండి. గతంలో కాంగ్రెస్ పార్టీని చేసేవాళ్ళం. అది అయిపోయి రాజశేఖర రెడ్డి గారు తర్వాత వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని వైఎస్ఆర్సీపీలో ఉంటున్నాం. సార్ 2009 నుంచి 2019 వరకు మీరు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన పులపర్తి రామాంజనేయులు గారు చేసిన అభివృద్ధి గురించి చెప్తారండి? పులపర్తి రామాంజనేయులు గారు చేసిన అభివృద్ధి అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు గవర్నమెంట్కి ల్యాండ్ కావాలితే ఈయన సొంత పేరు మీద ఎక్వైర్ చేసుకుని రైతులకి ఈయన డబ్బులు ఇచ్చి ఈయన పేరే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ భూమి ఈ రోజున ఆయన చెరువులు తవ్వుకుని దాని మీద ఆయన ఆదాయం పొందుతున్నారు. అలాగే ఆయన భీమవరంలో మల్టీప్లెక్స్ వాణిజ్య సముదాయాన్ని కట్టారు. వ్యాపారపరంగా ఆయన భీమవరంలో సెటిల్ అయ్యారు తప్ప ఆయన రాజకీయం చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు అందుబాటులో ఉందాం అనేది ఆయన ఉద్దేశం ఎప్పుడూ కనపడలేదు. దాదాపుగా 10 సంవత్సరాల కాలం ఆయన ఇక్కడ మీకైతే ఎమ్మెల్యేగా ఉన్నారంట భీమవరానికి. 10 సంవత్సరాల కాలంలో ఏం చేయలేదంటారు అసలు అభివృద్ధి అనేది? 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. భీమవరంలో ఆయన మన గంధి శ్రీని గారు కట్టిన బ్రిడ్జ్లకి అప్రోచ్ రోడ్లు వేయించలేదు. లేకపోతే ఈయన చేసిన పనులకి ఆయన చెప్పుకోవడమే తప్ప ఆయన ప్రత్యేకంగా భీమవరంలో రాజకీయ పరంగా చేసిందంటూ ఏమీ లేదు. సార్ మరి 2004 నుంచి 2009 వరకు మీ శాసనసభ్యులు గంచినాథ్ గారు ఉన్నారు. మరలా 2019 నుంచి 2024 వరకు ప్రస్తుతం ఆయనే ఉన్నారు. అవును. ఇప్పుడు ఆయన చేయలేదు, ఈయన చేసిన అన్న పనులు చెప్పండి. ముందు గంధి శ్రీని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భీమవరం హౌసింగ్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి 82 ఎకరాలు సేకరించారు. అలాగే భీమవరం దాహార్తిని తీర్చడానికి మంచినీటి సమస్య ఉండకూడదు భీమవరానికి అని ముందు చూపుతో ఒక 30-40 సంవత్సరాల వరకు భీమవరంలో ఇంకా మంచినీటి సమస్యలు లేకుండా చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో 60 ఎకరాల పొలం కొన్నా సరిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ కావాలంటే మనకు అక్కడ పొలం దొరకదు. అందుకని 120 ఎకరాలు సేకరించారు. తర్వాత ఆయన 82 ఎకరాలు కొన్న దాంట్లో మళ్ళీ ఈ రోజున ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఆయన చేతులతో పట్టాలు ఇస్తున్నారు తప్ప మధ్యలో ఆ 82 ఎకరాల్లో 82 సెంట్లు కాదు కదా, 1 సెంటు కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చింది లేదు. అలాగే ఆ 120 ఎకరాలు ఇవాళ 60 ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. ఇంకో 60 ఎకరాల్లో పేదలకి ఇల్లులు ఇస్తున్నారు. ఇదంతా గంధి శ్రీనివాస్ గారు ఆయన వేసిన పునాది, ఆయన కొన్న పొలాలు, తర్వాత ఆయన ఎమ్మెల్యేగా చేరినప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందే తప్ప మళ్ళీ ఆయన 5 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యేదాకా ఏ విధమైన అభివృద్ధి లేదు. మళ్ళీ ఆయన వచ్చాకని అన్నింటినీ కంప్లీట్ చేస్తున్నారు. 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు మీ భీమవరాన్ని పాలించిన ఇద్దరే నాయకులు. అవును. పులపర్తి రామాంజనేయులు గారు, నెక్స్ట్ మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు. అవును. ఇద్దరు సంబంధించిన వ్యక్తిత్వం గురించి కొంచెం చెప్తాను. ఇద్దరు వ్యక్తిత్వం అంటే రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చేటట్టు ఉండాలి. గంధి శ్రీని గారు ఏ రోజైనా సరే ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 అయినా 10 అయినా
ఆయన తలుపు తీసుకుని ఒక సామాన్య మానవుడు అవ్వచ్చు, చిన్న కార్యకర్త అవ్వచ్చు, ఒక నాయకుడు అవ్వచ్చు, ఎవరైనా తలుపు గెంటుకుని శ్రీను గారు నాకు ఈ సమస్య ఉంది అని చెబితే ఆయన తక్షణం అది పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, లేదా అతని వ్యక్తిగత ఏదైనా సరే ఆయన భుజాల మీద వేసుకుని సొంత మనిషిలాగా ఆయన చేసి తీరుతారు. వ్యాపారమే చేసుకోవాలంటే ఆయనకి ఉన్నాయి, రైలు చెరువులు ఉన్నాయి, లేకపోతే రైలు కంపెనీలు ఉన్నాయి, ఆయన చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వెళ్ళి ఆయన వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇక్కడ ప్రజల కోసం చూడక్కల్లా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజాసేవ చేశారు, ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా 5 సంవత్సరాలు ప్రజాసేవ చేశారు. కానీ ఇలా అంజబాబు గారు అలా కాదు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆస్తులు కూడగట్టుకున్నారు, మల్టీప్లెక్స్లు కట్టుకున్నారు, చెరువులు తవ్వుకున్నారు. ఎమ్మెల్యే పదవి పోయింది మొన్న 5 సంవత్సరాలు. అప్పుడు కనీసం ప్రజలకు ఎవరికి అందుబాటులో లేరు. పూర్తిగా వెళ్ళి ఆయన సొంత పనులు ఇవి చేసుకున్నారు తప్ప ఏ రోజుని ఒక్కరోజు కూడా ఆఫీస్ గుమ్మం తొక్కింది లేదు. కరోనా పాండమిక్ అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అదే మన భీమవరంలో కూడా చాలా బాగా విస్తృతంగా వచ్చింది. అవును. అప్పుడు ఆ టైంలో మీకు అందుబాటులో ఉన్న నాయకులు ఎవరండి? వీళ్ళిద్దరిలో కానీ, లేకపోతే 2019లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నెక్స్ట్ 2019 ముగ్గురు పోటీ చేశారు మీకు. అవును. వాళ్ళ ముగ్గురులో మీకు ఎవరు సాయంగా ఉన్నారు, ఎవరు ఏం చేశారు? కరోనా టైంలో పూర్తిగా గంధశ్రీని గారు వచ్చిన పేషెంట్లకి ఏంటి అందరికీ అందుబాటులో ఉండటం, వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ పంపటం, లేకపోతే క్వారంటైన్కి పంపటం, లేకపోతే ఇంకా సీరియస్గా ఉంటే విజయవాడ షిఫ్ట్ చేయాలా ఏంటి అన్నీ చూశారు. అలాగే వాళ్ళకి ఆహారం కూడా పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అని, వాళ్ళకి ఆరోగ్యానికి ఏం వాడాలో అవన్నీ చూసి ఆయన దగ్గరుండి మొత్తం పేషెంట్లందరికీ ఒకే కాంట్రాక్టర్ కూడా కాకుండా 2-3 ముగ్గురికి ఇప్పించారు కాంట్రాక్ట్. ఎందుకంటే ఒకే కాంట్రాక్ట్ అయితే మళ్ళీ గమ్మున అందించలేరేమో, మళ్ళీ సమయభావం అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నీ అంత ఆలోచించి అలా చేశారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు లేని టైంలో ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తెప్పించి ఆయన సొంత నిధులతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, మన క్వారంటైన్లో ఏంటి అందుబాటులో ఉంచారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని పక్క ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పక్క ఊర్ల నుంచి కూడా అబ్బాయి గంధశ్రీని గారు ఇలా చేస్తున్నారే చాలా బాగుంది అని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి ఈయన కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, పులపర్తి రామాంజనేయులు గారు పోటీ చేశారు. పులపర్తి రామాంజనేయులు గారు బయటకు వస్తే ఆయనకి ఎక్కడ కరోనా అంటుకుంటుందో, ఆయన ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పి ఇంట్లో ఉన్నారు తప్ప ఆయన తలుపు తీసి బయటికి రాలేదు. ఎవరికైనా ఒంట్లో బాగులేని వాళ్ళది తలుపు తీసి కూడా చూడలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఎక్కడో హైదరాబాద్లో ఉండి కనీసం అందుబాటులో కూడా లేరు. ఆ రోజున పోటీ చేసి ఓడిపోయాక హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత మళ్ళీ భీమవరం ప్రజలకు నేనున్నాను అని చెప్పి ఏ రోజు రాలేదు. మళ్ళీ ఇవాళ మొన్న వచ్చి నేను పోటీ చేస్తాను, భీమవరం నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్పారు. ఇలా ఏమి చేయలేని నాయకుడికి ఓట్లు ఎలా వేస్తారు అనేది ఇక్కడ ఆయనకు అర్థమైపోయింది. దాన్ని చూసి ఆయన ఇక్కడి నుంచి మన కాకినాడ పార్లమెంట్లో ఉన్న పిఠాపురం పారిపోయారు. భీమవరం పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం అయిందంటే? భీమవరం పట్టణ ప్రజలకు తాగునీటి పూర్తిగా తీరిపోయిందండి. ఈ రోజున 2 చెరువులు ఓపెన్ అయినాయి, ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇంకా మీకు నీటి సమస్య అనేది ఉండదండి. గతంలో మనం చూసినట్టయితే రోడ్ల వారంట బిందులు లైన్లో ఉండి బిందులతో పట్టుకునేవారు ప్రజలు. ఈ రోజున ఈ తరం వారికి బిందులతో నీళ్లు పట్టుకోవటం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మనకి గంధశ్రీని గారు చేశారు. భీమవరం పట్టణంలో ఏం అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రతిపక్షాల మాట అండి. అంటే ఇప్పుడు మీకు 30 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నారు కాబట్టి, అంటే మీకు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కాలానికి ఇప్పుడున్న కాలానికి మీకు జరిగిన అభివృద్ధి ఏం కనిపిస్తుంది? భీమవరం పట్టణానికి అభివృద్ధి జరగలేదు అంటే ఏ విధంగా చెప్పాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ని ఇవాళ 100 పడకల హాస్పిటల్గా గంధశ్రీని గారు 4 ఎకరాలు ఇచ్చి దాంట్లో నిధులు తెచ్చి కట్టింటున్నారు. అలాగే మురికాల మీద 5 బ్రిడ్జిలు కట్టారు. ఆ బ్రిడ్జిలకి
ఆయన కట్టినప్పుడు ఉన్నాయి. ఆయన తర్వాత మళ్ళీ కనీసం అప్రోచ్ రోడ్డు తెచ్చి వేయించలేకపోయారు. ఈ రోజున మళ్ళీ ఆయన అప్రోచ్ రోడ్లకు అన్నీ శాంక్షన్ అయినాయి, టెండర్లు పిలిచారు, అన్నీ జరుగుతున్నాయి. అవి తొందరలో అవి కూడా పూర్తవుతాయి. అలాగే భీమవరం అనేది ఒక విద్యా కేంద్రం. అటువంటి విద్యా కేంద్రంలో గవర్నమెంట్ కాలేజ్ తరలిపోతుంటే దాన్ని ఆయన సొంత సైట్ ఇచ్చి ఆ కాలేజీని ఇక్కడ నిలబెట్టారు. ఇంకెందుకంటే అభివృద్ధి ఏంటండి? అభివృద్ధి అంటే నాయకుడు ఇలా అందుబాటులో ఉండి చేయాలి తప్ప అభివృద్ధి అంటే నెగ్గాక నాయకుడు జేబులో డబ్బులు వేసుకోవడం కాదు కదా. మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవిని సైతం వదులుకున్నారండి. అంటే ఇప్పుడు ఉన్న పదవి కంటే ముఖ్యమంటారా భీమవరంకి ముఖ్య నగరం కింద చేయడానికి? భీమవరం జిల్లా కేంద్రంగా అవడం వల్ల భీమవరం ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని అనుకుంటున్నారండి? భీమవరం జిల్లా కేంద్రం అవడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు కేంద్రం చెప్తే ఏంటి మనకేంటి, లేకపోతే మనకేంటి అనుకుంటారు. ఈ రోజున ఒక సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికీ ఉపయోగం ఉంటుంది. భీమవరం జిల్లా కేంద్రం అవటం వల్ల మనం గతంలో ఏదైనా కలెక్టర్ ఆఫీస్ పని ఉంటే ఏలూరు వెళ్ళి అక్కడ పని చూసుకుని రావాల్సి వచ్చేది. అక్కడ కలెక్టర్ గారు లేకపోతే మళ్ళీ వచ్చి మన్నాడు వెళ్ళాలి. కానీ ఈ రోజు నా పరిస్థితి లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడ కలెక్టర్ గారు లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఒక అరగంట టీ తాగి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పని చూసుకుని వస్తున్నాం. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. అలాగే ఒక పోలీసు డిఎస్పి, ఎస్పి అన్ని ఆఫీసులు భీమవరం వచ్చినాయి. అలాగే భీమవరం రోడ్ల అభివృద్ధి, కలెక్టర్ ఆఫీస్ రావటం వల్ల రోడ్లు విస్తరణ చేశారు. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అండర్ టర్నల్స్ కట్టారు. అలాగే జనాభా మొత్తం అన్ని రకాల ఆఫీసులు భీమవరం రావటం భీమవరం చాలా ఉపయోగం ఉంటుంది. సామాన్యుడు మీ ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా వెళ్ళి సమస్య చెప్పుకోగలిగే వీలు ఉంటుందండి, లేకపోతే మీరు ఏమైనా తీసుకెళ్తారా? మీరు లేదా ఇంకేమన్నా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తేనే కానీ లోపలికి పంపించరా? అసలు ఏ విధమైన వచ్చినా సామాన్యుడు వస్తే గంధ శ్రీని గారి తలుపు తట్టుకుని లోపలికి వెళ్ళవచ్చు. ఒక నాయకుడు వచ్చి తీసుకెళ్ళాలి, ఒక కార్యకర్త వచ్చి తీసుకెళ్ళాలి అనే క్వశ్చన్ ఏ రోజుని ఉండదు. అది ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అక్కడ మీరు ఒక 10 నిమిషాల నుంచి ఉంటే అతి సామాన్యులు కూడా వచ్చి తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆయన సమస్య చెప్పి సమస్య తీర్చుకుని నవ్వుతూ బయటకు వస్తారు. మరి ఇప్పుడు మీరు నివసించే ప్రాంతంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారండి? మీరు ఇందుకు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎంత మెజారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? నేను భీమవరం 6వ వార్డులో ఉంటానండి. అక్కడ మా వార్డు 2600 ఓటింగు. ఖచ్చితంగా గంధ శ్రీని గారికి 1000 ఓట్ల మెజారిటీ వస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన చేసిన పనులు ఏంటి అన్నీ ఆయన నెగ్గింతాయి. మళ్ళీ ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఖచ్చితంగా ప్రజలు చూసుకుంటారు. ఓకే సార్, నమస్తే అండి. నమస్తే.